శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా 30వ తేదీ మార్చ్ ఆదివారం నుండి 5వ తేదీ శనివారం ఏప్రిల్ పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం నుండి చైత్రమాస శుక్లపక్ష అష్టమి శనివారం పర్యంతం మేషాది 12 రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదలు మేషరాశి. మేషరాశి వారికి ఈ వారమంతా కూడా జాతకరీత్యా కుజుడు, గురువు, శుక్రుడు, శని, కేతువులు దాదాపుగా ఈ వారం శుభంగానే ఉన్నారు. ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు, కానీ వాటిని అధిగమిస్తారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. వాహనాలు, ఇళ్ళ కొనుగోలు చేయటానికి ఈ బుధ, గురు, శుక్రవారాలు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగపరంగా కొత్త హోదాలు మంచిగా మీకు రాణించగలుగుతాయి. కొంత వ్యయప్రయాసలు ఎదురైనప్పటికీ కూడా చాలా సమస్యలకు ఈ వారం పరిష్కారం అనేటువంటిది దొరుకుతుంది. నూతన ఆభరణాలు సమకూర్చుకుంటారు. ఆత్మీయులలో ఒకరి ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన ఉండవచ్చు. స్థిర చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి రావటం మంచిది. ఇక మేషరాశి వారు ఈ వారమంతా స్కందస్తవము, సుబ్రహ్మణ్య స్తవము, సుబ్రహ్మణ్య దేవాలయ దర్శనము, సుబ్రహ్మణ్య అష్టకము చేయండి. ఈ వారం మీకు యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారమంతా రవి, బుధ, శుక్ర, రాహువులు కొంత అనుకూలంగా ఉన్నారు. గురువు కూడా అర్ధశుభుడు అని చెప్పవచ్చు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార పరంగా శుభ ఫలితాలు పొందుతారు. వస్త్ర విలాస వస్తువుల వ్యాపారస్తులకు విజయాలనేటువంటివి కలుగుతాయి. ఇబ్బందులు, సమస్యలు చాకచక్యంగా కూడా అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విద్యార్థుల యొక్క ప్రయత్నాలు సాఫీగా ఉంటాయి. ఇంటి నిర్మాణాల్లో ఉన్నటువంటి అవాంతరాలు తొలగిపోతాయి. ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగపరంగా సమస్యల నుంచి బయటపడతారు. ఆకస్మిక విదేశీ పర్యటనలు కూడా ఈ వారం ఉండే ఆస్కారం ఉంది. కొంత ధన వ్యయము, ఆరోగ్య సమస్యలు మినహాయిస్తే ఈ వారమంతా కూడా వృషభ రాశి వారికి కొంత అనుకూలంగానే ఉంటుంది. వృషభ రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము ప్రతిరోజు చేయటము, అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా మరిన్ని యోగదాయకమైన ఫలితాలు మీకు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అంతా ఒక బుధుడు శుభంగా ఉన్నాడు. కుజుడు కొంత అర్ధశుభుడు అని చెప్పవచ్చు. రవి కూడా కొంత శుభయోగాలను మిథున రాశి వారికి ఇవ్వబోతూ ఉన్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు. కొత్త రుణాలను అన్వేషణ చేయకండి, అప్పులు చేయకండి. విద్యార్థుల యొక్క కృషి వృధాగా మారుతుంది. ముఖ్యమైన పనుల్లో కొంత ప్రతిబంధకాలు ఏర్పడవచ్చు. ఒప్పందాలను వాయిదా వేస్తారు. ఆరోగ్య సమస్యలు అనేటువంటివి కొంత వేధిస్తాయి. ఎంత కష్టపడ్డా ఫలితం లేకపోవడం అనేటువంటిది ఇబ్బందిగా ఉంటుంది. కొత్త బాధ్యతల మీద పడవచ్చు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు ఈ వారం రద్దు కావచ్చు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కొంత మెలకువగా ఉంటే ఈ వారం మిథున రాశి వారికి బాగుంటుంది. వాహనం కొనుగోలు చేయాలనుకుంటే బుధ, గురువారాలు మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉన్నాయి. హయగ్రీవ స్తోత్రపారాయణము, దక్షిణామూర్తి స్తోత్రపారాయణము మిథున రాశి వారికి కొంత సంతోషాన్ని కలిగింపజేస్తాయి. పేదవారికి బియ్యాన్ని దానం చేయండి, బాగుంటుంది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి ఈ వారమంతా గురువు, శుక్రుడు, రాహువు, కేతువు దాదాపు 4 గ్రహాలు ఈ వారం శుభంగా ఉన్నాయి. ఏ పని మొదలుపెట్టినా ఈ వారం పూర్తి చేస్తారు. కర్కాటక రాశి వారు నూతన ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. విద్యార్థులు కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగపరంగా ఇబ్బందులను అధిగమిస్తారు. పరోపకార సేవ, ఆధ్యాత్మిక రంగాల యందు కుతూహలం పెరుగుతుంది. వివాహాది శుభ కార్యక్రమాలు తలవని తలంపుగా కూడా స్థిరపడతాయి. మార్కెటింగ్, పర్యాటక రంగాల్లో ఉన్నటువంటి వారికి అభివృద్ధి అనేటువంటిది కూడా ఉంటుంది. కర్కాటక రాశి వారు ప్రతిరోజు శనైశ్చర స్తోత్రపారాయణము, నవగ్రహ స్తోత్రపారాయణము, హనుమాన్ చాలీసా స్తోత్రపారాయణము, దైవ దర్శనం ఇవన్నీ ఉంటే కర్కాటక రాశి వారికి ఈ వారమంతా విజయ పరంపర కొనసాగుతుంది. ఇప్పుడు సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా కుజుడు, బుధుడు శుభంగా ఉన్నారు. శుక్రుడు అర్ధశుభుడు. వివాహాది శుభకార్యక్రమాలు ఎవరైనా సిద్ధం చేసుకోవాలనుకుంటే ఈ వారం ప్రారంభం చెయ్యండి. చేపట్టిన పనులన్నీ కూడా సవ్యంగా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో అనేక వివాదాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని వివాదాలకు తెరబడతాయి. వ్యాపారాలు కొంత బాగుంటాయి. సైన్స్ రంగంలో వారికి ఎక్కువ అభివృద్ధి కలుగుతుంది. ఉచిత సలహాలు చెప్పేటువంటి వారిని దూరంగా పంపించండి. నిర్ణయాత్మకంగా మీరే నిర్ణయాలు తీసుకోండి. మీ ప్రయత్నాలన్నీ కూడా వారాంతంలో సఫలమవుతాయి. గ్రహ సంచార రీత్యా కొన్ని మార్పులు కలగబోతూ ఉన్నాయి. కాబట్టి సింహరాశి వారు ఈ వారం అన్నపూర్ణ అష్టకము, అలాగే రాజరాజేశ్వరి అష్టకము, లలితాష్టకము ఈ 3 స్తోత్రాలు పారాయణం చేస్తే అమ్మ అనుగ్రహంతో పరిపూర్ణత పొందుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం కుజుడు, రాహువు, కేతువు ఈ 3 గ్రహాలు అర్ధశుభులుగా ఉన్నాయి. కాంట్రాక్టు పనుల వల్ల అద్భుత లాభాలు పొందుతారు కన్యారాశి వారు ఈ వార ఆరంభంలోనే. ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తుల యొక్క సహాయ సహకారముల వల్ల వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక కుటుంబ సమస్య మీకు దూరం అవుతుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగపరంగా మార్పులు ఉంటాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యులలో ఒకరికి వీడుకోలు పలకవచ్చు. కొంత ఈ ముఖ్యమైన విషయాల మీద దృష్టి కేంద్రీకరిస్తే శుభ ఫలితాలు మీకు బ్రహ్మాండంగా కలగబోతూ ఉన్నాయి. బంధు విరోధాలు పెట్టుకోకండి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. కొంత అనారోగ్యము తప్పకపోవచ్చు. సద్గురువు దర్శనంతో అనేక సమస్యలు తీరిపోతాయి. కన్యారాశి వారు ప్రతిరోజు గణపతి స్తోత్ర పారాయణము, రామాష్టకము, రామ సహస్రనామ స్తోత్రము, రామాలయ దర్శనము, రామనామ స్మరణము చేస్తే కన్యారాశి వారికి తిరుగుండదు ఈ వారము. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారము బుధుడు, రాహువు 2 గ్రహాలు శుభంగా ఉన్నాయి. కొంత రవి అర్ధశుభుడిగా ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ వారం ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతా, ఆరోగ్యం మీద కొంత ఇబ్బంది పడవచ్చు. కాబట్టి యుక్తాహార విహారస్య, ఆహారము విహారము 2 జాగ్రత్తగా ఉండండి. కొన్ని పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. చాకచక్యంగా కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి. ఒక సమాచారం నిరుద్యోగులకు వరంగా మారుతుంది. అలాగే ఎంత కష్టించినా ఫలితము లేదు అని ఇన్ని రోజులు అనుకున్నారు, కొంత కష్టముతోనే అద్భుత ఫలితం అని ఇక నుంచి అనుకోబోతారు. గృహ మరమ్మత్తులు, గృహ నిర్మాణాలకు ఆలోచనలు చేస్తారు. కోర్టు వ్యవహారాదులు మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక నష్టం రాకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. తులారాశి వారు దుర్గాదేవి ఆలయ దర్శనము, దుర్గా స్తోత్ర పారాయణములతో పాటుగా ప్రతిరోజు
శివసహస్రనామం చెయ్యండి. శివానుగ్రహమే తులారాశి వారిని కాపాడుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారము గ్రహచార రీత్యా గురువు, శుక్రుడు, కేతువు 3 గ్రహాలు శుభంగా ఉన్నాయి. రవి అర్ధశుభుడు. కొంత ఆందోళన, కొంత సంతోషము ఇలా ప్రారంభమవుతుంది ఈ వారం. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందడుగు వేస్తారు. ముఖ్యమైన పనుల్లో విజయం కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలు కొంత మేరకు పరిష్కారమవుతాయి. విద్యార్థుల యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. విద్యార్థులకు విదేశీ మోజు అనేటువంటిది చాలా వరకు తగ్గవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడకపోతే కొంత ఇబ్బంది పడతారు వృశ్చిక రాశి వారు. ఉద్యోగపరంగా ఆశించిన మార్పులు సంభవంగా ఉంటాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. అధిక శ్రమ వల్ల ఆరోగ్యము మందగించవచ్చు. కాబట్టి వృశ్చిక రాశి వారు ఇక నుంచి ఈ వారమంతా శివసహస్రనామము, శివాభిషేకము చేయించుకోవడము, దైవ దర్శనం చేయించుకోవడము, శారదా పరమేశ్వరి దేవాలయంలో అష్టోత్తర శతనామార్చన చేయించుకోవటము, ఇటువంటి పరిహారాలు పాటిస్తే వృశ్చిక రాశి వారికి ఈ వారం కూడా మంచి ఫలితాలు మరిన్ని కూడా కలిసి వస్తాయి. ఇప్పుడు ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా శుక్రుడు, శని శుభంగా ఉన్నారు. రవి కూడా శుభంగా ఉన్నారు. భార్యాభర్తల మధ్య ఒక సమస్య వార ఆరంభంలోనే ప్రారంభమవుతుంది. ఎదుటి వ్యక్తుల ప్రమేయం లేకపోతే సమస్య తొలగిపోతుంది. మీ ఇద్దరి సమస్యను మీరే తీర్చుకోండి. ముఖ్యమైన పనుల్లో విజయాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలను కూడా దక్కించుకుంటారు. మీ తెలివితేటలకు, వాక్చాతుర్యానికి కొంత మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందగలుగుతారు. కొత్త రుణాల అన్వేషణ చేయకండి. ఉన్న అప్పులను ఎలా కట్టుకోవాలో ఆలోచన చేయండి. ఆరోగ్య విషయంలో ఎంత మెలకువగా ఉంటే అంత బాగుంటారు ధనుస్సు రాశివారు. ఉద్యోగపరంగా ఆశించిన పదోన్నతులు వస్తాయి. రాజకీయ వర్గాలకు ఈ వారం పదవులు రావచ్చు. వార ఆరంభంలోనే ధనవ్యయ సూచన. కుటుంబ సభ్యులతో తగాదాలు లేకుండా జాగ్రత్త పడండి. ధనుస్సు రాశివారు ప్రతిరోజు హనుమత దేవాలయ దర్శనము, 5 అరటి పండ్లు నివేదన చెయ్యండి. కోతులు కనిపిస్తే వాటికి తినిపించండి, లేకపోతే పిల్లలకి ఇవ్వండి. ప్రతిరోజు ఆంజనేయ దండకము, హనుమాన్ చాలీస 9 సార్లు పారాయణం చేయడం మర్చిపోకండి. ధనుస్సు రాశి వారికి తిరుగుండదు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా కుజుడు, గురువు, శుక్రుడు, రాహువు దాదాపు 5 గ్రహాలు దాదాపు శుభ ఫలితాలను ఇస్తున్నాయి మకర రాశి వారికి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకోవటం వార ఆరంభంలోనే మంచిది. గురు శుక్రవారాల్లో దూర ప్రయాణాలు చేస్తారు. ఆ దూర ప్రయాణాలు మీకు లాభాలను ఇవ్వవచ్చు. కోర్టు వ్యవహారంలో ఈ వారం తీర్పు మీకు అనుకూలంగా రాబోతూ ఉన్నది. ఇంటి నిర్మాణ ప్రయత్నాల్లో ఇన్ని రోజులు ఏ ఆటంకాలైతే వచ్చాయో ఆ ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగపరంగా నిరుద్యోగులకు ఉద్యోగం అనేటువంటిది రావచ్చు. కొంత వృత్తిపరంగా, ఉద్యమపరంగా అనుకూలత కలుగుతుంది. ధనలాభము, రుణ నివృత్తి, కుటుంబ సుఖము, మంచి ఆరోగ్యము, సమాజ గౌరవము మొదలైనటువంటి సత్ఫలితాలు మకర రాశి వారికి ఈ వారము బ్రహ్మాండంగా కలగబోతూ ఉన్నాయి. పారిశ్రామిక వర్గాలకు కొంత ఉత్సాహం అనేటువంటిది కూడా పెరుగుతుంది. ముఖ్యంగా మకర రాశి వారు గతంలో ఉన్నంత నిరుత్సాహమైతే ఇక ఉండబోదు. అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. కాబట్టి కొంత ఉత్సాహంతో పనిచేయండి, ముందుకు వెళ్ళండి. మకర రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రపారాయణము, హయగ్రీవ స్తోత్రపారాయణము,
దత్తాత్రేయ సహస్రనామము, ఈ 3 చేస్తే సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారము గ్రహ సంచార రీత్యా బుధుడు శుక్రుడు శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడు. కుంభరాశి వారికి కొంత మార్పు కలిగింది. కొంత మార్పులతో, మంచి మార్పులతో ఇక నుంచి మీరు ముందడుగు వేయబోతున్నారు. అనుకున్న పనుల్లో విజయాలు సాధిస్తారు. చేపట్టిన ప్రతి పని మాకు లాభం కలగాలి అని అనుకోవద్దు. కొంత ఆలోచనతో, కొంత సత్సాంగత్యంతో ముందడుగు వెయ్యండి. దుస్సాంగత్యాన్ని విడిచిపెట్టండి. చెప్పుడు మాటలు వినటం వల్ల ఇబ్బందులు పడతారు. భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి ప్రమేయము చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ సలహాలను స్వీకరించి ముందుకు వెళ్తే కుంభరాశి వారికి ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు మొదలైనటువంటివి కూడా సందర్శిస్తారు. స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార పరంగా లాభాలు కలుగుతాయి. ఉద్యోగపరంగా ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది. అప్రయత్నంగా వారాంతంలో కూడా ఒక లాభం మీకు కలగబోతోంది. ఉద్యోగం చేసేటువంటి వారికి అభివృద్ధితో కూడిన స్థానచలనం ఉండబోతోంది. అప్పులు వసూలు చేయటంలో నైపుణ్యాన్ని చూపిస్తారు. మార్కెటింగ్, పర్యాటక రంగాల్లో ఉన్నటువంటి వారికి కొంత అభివృద్ధి కనిపిస్తూ ఉన్నది. ఇక కుంభరాశి వారు ఈ వారము నరసింహ స్తోత్రము, నరసింహ దేవాలయ దర్శనము, ఆంజనేయ స్వామి యొక్క దేవాలయ దర్శనము, అలాగే శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు, ఇవి సరిపోతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం ఒక్క గురువు కొంత పర్వాలేదు. బుధరాహుకేతువులు అర్ధశుభులుగా ఉన్నారు. మీనరాశి వారు అలజడి పడకండి, ఆందోళన చెందకండి, అప్రయత్నంగా దుఃఖాన్ని ముందుకు తెచ్చుకోకండి. మౌనంగా ఉండండి, ఓర్పును వహించండి, నేర్పుగా ప్రతి పని చేసే విధంగా ముందుకు వెళ్ళండి. కొన్ని ప్రయత్నాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. చాలా రోజుల తర్వాత మీకు ఆప్తులైనటువంటి వారు ఒక సలహా ఇస్తారు. ఆ సలహాను పాటించండి. బృంద కార్యక్రమాలు, ఇతరుల ప్రీతి కోసం డబ్బులు ఖర్చు పెట్టడం అనేటువంటిది మీకు మంచిది కాదు. ఆచితూచి అడుగులు వెయ్యండి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. రుణబాధలు పెంచుకోకండి. రుణం అనేటువంటిది ఎంత చేయకపోతే అంత మంచిది. ఉద్యోగపరంగా అవాంతరాలన్నీ కూడా తొలగిపోతాయి. వార ఆరంభంలోనే ఒక ధన వ్యయ సూచన కనిపించబోతోంది. ఇంటి నిర్మాణాల్లో ఉన్న అవాంతరాలన్నీ కూడా తొలగిపోతాయి. కొంత విద్యార్థుల యొక్క మార్కుల ఫలితాలు కూడా ఇంట్లో అసంతృప్తికి కారణం కావచ్చు. కాబట్టి దాన్ని పెద్దగా లెక్క పెట్టుకోవద్దు. అప్రయత్నంగా మీరు చేసేటువంటి పనులన్నీ కూడా ఆగిపోవచ్చు. అందువల్ల ఎంత వీలైతే అంత దైవారాధన చేయండి. మీనరాశి వారు వార ఆరంభంలోనే గణేశ స్తోత్రము, గణపతి ప్రార్థన, శ్రీశైలం కానీ, అరుణాచలం కానీ, గానుగాపురం కానీ, ఈ 3 క్షేత్రములలో ఏదైనా ఒక క్షేత్ర దర్శనం ఈ వారం చేసుకోండి. మీనరాశి వారి కష్టాలు తొలగిపోయే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వెంకటాచలపతి భద్రాచల శ్రీరామచంద్రమూర్తి మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి అనుకూలతలు ఇచ్చుగాక, వారి అనుగ్రహములు పొందుగాక. దేశాన్ని, ధర్మాన్ని ప్రేమించండి, అంతా బాగుంటుంది. వచ్చే వారం కలుసుకుందాం. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.